హలో బెస్టర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వసంత చేతి వంటలు. ఈరోజు వచ్చేసి గులాబ్ జామ్ ఎలా చేసేదో చూద్దాం. దీనికి ముందుగా ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకోండి. దాంట్లో కొంచెం సన్న రవ్వ అండ్ కొంచెం మైదా పిండి వేసుకోండి. అవునండి, మేము చెప్తున్న విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇది తినే సోడా, ఎందుకంటే ఎప్పుడు మీరు నార్మల్ గులాబ్ జామ్ పిండితోనే చేస్తుంటారు. కానీ ఇలా మేము చెప్పినట్టు కొంచెం సన్న రవ్వ అండ్ మైదా పిండి అండ్ కొంచెం తినే సోడా వేసి అంత కలిపి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. చూపిస్తున్న విధంగా పాలతోని పిండి తడుపుకోవాలి. అవునండి, ఓన్లీ మిల్క్తోనే మనం ఇక్కడ పిండి తడపాలి, వాటర్ అనేది తీసుకోవద్దు. అలా అయితేనే మన గులాబ్ జామ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. చూపిస్తున్న విధంగా పిండి కలిపి పెట్టేసుకొని, ఇది ఇలాచీ పౌడర్ అండి. ఇలాచీని కొంచెం దంచేసుకొని ఆ పౌడర్ వేసేసుకొని ఒకసారి చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇక్కడ మేము మొత్తం మిల్క్తోనే పిండి కలిపానండి, ఏమాత్రం వాటర్ యూస్ చేయలేను. మీరు కూడా అలానే చేయండి, అప్పుడే గులాబ్ జామ్ అనేది టేస్టీగా ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్న విధంగా సైజ్ అనేది ఎక్కువ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో చేసుకోండి. అప్పుడు మన గులాబ్ జామ్ అనేది చాలా బాగా వస్తుంది. చూపిస్తున్న విధంగా ఇలా అన్నీ చేసి పెట్టేసుకోండి. దాని తర్వాత బాండీ తీసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ బాగా వేగాక బాగా కాగాక చూపిస్తున్న విధంగా ఇవన్నీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ని వేసేసి సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. సిమ్లోనే పెట్టి చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడైతేనే లోపల దాకా బాగా మనకి కాలుతుంది. చూపిస్తున్న విధంగా అన్నీ డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత ఇక్కడ పక్కకి ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. చెప్పండి ఫ్రెండ్స్, మీరైతే ఎలా చేస్తారో కింద గులాబ్ జామ్ కామెంట్స్లో చెప్పండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కొంచెం రవ్వ మైదాపిండి వేసి. అండ్ ఇక్కడ నేను పక్కన పాకానికి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని షుగర్ వేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఎలా చేసుకోవాలంటే కేజీ గులాబ్ జామ్ ప్యాకెట్కి 1/2 kg షుగర్ వేయాలి. అదే మీరు 1/2 kg గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకుంటే 1/4 kg షుగర్ వేసుకోవాలి. ఇది మన కొలతలు అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు షుగర్ వేసుకున్న తర్వాత దాంట్లో ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఒక్కసారి మంచిగా అంతా మిక్స్ చేసేసుకోండి. ఆ షుగర్ అనేది కొంచెం దాంట్లో మెల్ట్ అవి పాకంలాగా కావాలి. మీరు పాకం ఎలా రెడీ అయిందో చూసుకోవాలనుకుంటే ఒక నీళ్ళల్లో వేసి చూడండి, అది థిక్గా అయితే పాకం రెడీ. ఇప్పుడు మన బాల్స్ అందులో వేసేయండి.